బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఈ ప్రభావం కాకినాడ తీర ప్రాంతంపై తీవ్రంగా కనిపిస్తోంది. తుఫాన్ ప్రభావంతో కోనపాపపేట తీర గ్రామం తీవ్రంగా కోతకు గురైంది. దాదాపు 20 ఇళ్లను ముంచేశాయి రాకాసి అలలు. రాత్రికి రాత్రే 20 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. దీంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావ హెచ్చరికలు ఉన్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోతున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. అసలు అధికారులు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండల తీర ప్రాంతం అయిన ఏదైతే కోనపాపపేట గ్రామంలో ఆ గ్రామంలో రాత్రికి రాత్రి అంటే అల్పపీడన ప్రభావంతో అయితే సముద్రం అయితే అల్లకల్లోలంగా మారింది. నిన్న రాత్రి చూసుకున్నట్టయితే సుమారుగా 20 ఇళ్లు కనుమరుగయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ అధికారులు కూడా వారిని ముందుగా అలర్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించే వరకు కూడా అధికారులు ఎవరు అక్కడికి చేరుకోలేదు. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే గతంలో కూడా ఈ ప్రాంతంలోనే సుమారు 10 ఇళ్లు కూడా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకొక 20 ఇళ్లు కనుమరుగైనాయి. అంటే తీరానికి ఆనుకుని ఉన్న గ్రామం కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే సముద్రం ముందుకు వచ్చే కొద్ది కూడా వారి ఇళ్లని సముద్ర గర్భంలో కల్పించుకుంటున్నట్టు కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మత్స్యకారులు వేట నిషేధం విధించడానికి మాత్రమే అధికారులు వస్తారు తప్ప వారికి సహాయపడడానికి అధికారులు రావట్లేదంటూ కూడా ఈ మత్స్యకార గ్రామమైన కోనపాపపేట అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా రిటర్నింగ్ వాల్ అనేది నిర్మించాలి. రక్షణ గోడ లేకపోతే మాత్రం కోనపాపపేట గ్రామమే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ కూడా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదే కనుక కొనసాగితే కనుక వారు ఆందోళన బాట పెట్టే చర్చలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.